నా అంచనాలు 80% నిజమవుతూ ఉంటాయి. అదే నేను ప్రొజెక్ట్ చేస్తూ కూడా వచ్చాను. అనేక విషయాలు మాట్లాడుకున్నాం. అట్లాగే ఇప్పుడు నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నా, 3 రాజధానులు అన్నప్పటి నుంచి చెప్తున్నా, 3 రాజధానులు అనేటువంటిది జస్ట్ ఒక సాటిస్ఫాక్షన్ కోసం లేదా డిస్సాటిస్ఫాక్షన్ తగ్గించడం కోసం, అసంతృప్తిని తగ్గించడం కోసం చేసే ప్రయత్నం తప్ప మరేం లేదు. రాజధాని అంటే విశాఖనే, అమరావతి నుంచి రాజధాని విశాఖ తరలించుకెళ్తున్నారు. కాకపోతే కంటి తుడుపు చర్యగా అనొచ్చు, లేదంటే కనుక ఊరడించేందుకు అనొచ్చు. ఇక్కడ అసెంబ్లీని ఉంచుతారు, అట్లాగే రాయలసీమలో హైకోర్టుని పెడతారు. అసాధ్యం కాదు, అవి పెట్టడానికి ఇబ్బంది కూడా ఏముండదు. కాకపోతే రాజధాని అమరావతిలో ఉంటే బెటరా, విశాఖపట్నంలో ఉంటే బెటరా, ఏదైతే త్వరగా అభివృద్ధి చెందుతుంది, ఏదైతే మనీ ఫండెడ్ క్యాపిటల్ అవుతుంది అనేటువంటిది ప్రజలు ఆలోచించుకోవాలి తప్ప అది రైటు ఇది రాంగు, లేకపోతే అక్కడ అన్యాయం జరిగింది ఇక్కడ అన్యాయం జరిగిందని మాట్లాడుకోవడం అనవసరం అని చెప్పారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్లియర్గా విశాఖ నుంచినే పరిపాలన, విశాఖ నుంచి ఇంతకుముందు కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు ప్రమాణ స్వీకారం విశాఖపట్నం నుంచినే చేస్తానని చెప్పుకొచ్చారు. అట్లాగే నిన్న భరత్ ఎవరైతే శ్రీ భరత్ ఉన్నారో గీతం విద్యా సంస్థలకు సంబంధించి, అట్లాగే ఇప్పుడు విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ ఎంపీ క్యాండిడేట్ కూడా విశాఖపట్నం నుంచినే పాలన అన్నటువంటి పదాన్ని వాడటం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం.